ఆ సినిమా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి చిరాకు వచ్చిందయ్యా. ఆ సినిమా వాళ్ళతో ఇంటర్వ్యూ చేయడం కన్నా ప్లాస్టిక్ రైస్తో బాల్స్ చేసుకుని ఆడుకోవడం నయం. ఇదిగో మళ్ళీ న్యూస్ సెక్షన్కి వచ్చాక సుఖంగా ఉంది. స్టార్ట్ చేద్దాందా న్యూస్. వెల్కమ్ టు ద సాంబా షో. గర్ల్ ఫ్రెండ్ని మేకప్ లేకుండా మొదటిసారి చూసిన యువకుడు కోమాలోకి వెళ్ళిపోయాడు. పాపం అయ్యా, చాలా పాపం. అమ్మాయిలు మీరు అబ్బాయిలకి బ్రేకప్ చెప్పేసినా పర్లేదు, కానీ మేకప్ లేకుండా మాత్రం కనిపించకండి. మీకు దండం పెడతానండి, దయచేసి మేకప్ లేకుండా కనిపించకండి. పేపర్ మీద ఎంత బాగా రాసినా చదవడం రాక ఇబ్బంది పడుతున్న న్యూస్ రీడర్ సాంబా. ఎవడయ్యా రాసింది ఇది? ఇలాంటి చెత్త న్యూస్లు ఇంకొకసారి రాశారనుకో ఎగరేసి కొడతా ఒక్కొక్కడిని చెప్తున్నాను. చదివించాలు, ఇంటర్వ్యూకి రెడీ అవ్వండి. ఇంటర్వ్యూ ఇవాళే కదా ఏమన్నా న్యూస్ సెక్షన్ పంపారు, మళ్ళీ ఇంటర్వ్యూ ఏంటి? ఎవరు ఇంటర్వ్యూ? నేను చేయరా. మీరు అక్కడ కొంపలో కొంపడానికి మీకు కొంపలో కొంపట దానికన్నా ఇదే బెటర్. నా పరిస్థితి మరి ట్రంప్ చేతిలో పడ్డ అమెరికాలా తయారైంది. ఎవరో ఇంతగా సెలబ్రిటీ పేరేంటో? అడవి శేష. మరి క్యాప్షన్ ఏంటి? పాము ద బుస్సా. నేను చేయనయ్యా ఆ సెలబ్రిటీ, ఆ పేరు నేను ఎప్పుడు నేను చేయను. మీరు ఎవరి పేరు విన్నారని? ఆయన చాలా ఫేమస్. ఆడియన్స్ అలా ఉంటే ఆయన నువ్వు కూడా ఫేమస్ అయిపోతావు. ఎంతకైనా వచ్చాడా? సార్ వచ్చాడు. నా గురించి మాట్లాడుకుంటున్నారా ఏంటి? నా యాక్టర్ను కరెంట్ పోలో ఉన్నాడు. ఇంటర్వ్యూ చేయడానికి పిలిచారా, కామెడీ చేయడానికి పిలిచారా? కామెడీ చేస్తే ఇంటర్వ్యూ చేయడానికి పిలిచాం. వెళ్ళి కూర్చోండి, ఇంటర్వ్యూ చేస్తాం. సార్ స్టార్ట్ చేయండి సార్ కొంచెం ప్లీజ్. చేస్తాం, తప్పుతుందా? నువ్వేం చైర్లో కూర్చున్నావు? చైర్లో కూర్చోక నీ ఒళ్ళో కూర్చోమంటావా? ఇంటర్వ్యూ నువ్వు చేస్తున్నా? యాంకర్ ఏడి? నేనే యాంకర్ని, ఇంటర్వ్యూ చేసేది నేనే. యాంకర్ కోట్లు ఇస్త్రీ చేసేవాళ్ళ ఉన్నావు, నువ్వు యాంకర్ ఏంటి? ఏంటి యాంకర్ కోట్లు ఇస్త్రీ చేసేవాళ్ళు ఉన్నానా? ఇంటర్వ్యూ. హలో, యోగా చేస్తున్నా. ఇంటర్వ్యూ చేయవా? కంగారు కైకు ఇంటర్వ్యూ కూడా చేస్తా. అవును, ఇంతకీ మీ పేరేంటన్నారు? ఇంకా అనలేదు. మామూలు అన్నట్టున్నారు, మర్చిపోయాను. ఏదో అడవి శేషు ఏదో అన్నారు. ఆయన అడవి శేషు, పున్నం నాగు, ఏంటయ్యా పేర్లు? నా పేరు నా ఇష్టం. ఏంటి నేను ఇంత వైలెంట్గా ఉన్నాడు? కొంచెం కొబ్బరి నీళ్ళు మజ్జిగ పట్టండి, కూల్ అవుతాడు. చెప్పండి, ఇంతకీ ఎన్ని సినిమాలు చేశారు? చాలా సినిమాలు. ఏం లాభం అండి, ఇన్ని సినిమాలు చేసి మీ పేరే తెలియదు నాకు. ఎక్స్ట్రా లాపి ఇంటర్వ్యూ చేయి. ఎంతసేపు ఇంటర్వ్యూ కాక ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ డ్యాన్స్ చేస్తున్నానా? చేస్తాం. సర్లే, కానీ రీసెంట్గా మీరు యాక్ట్ చేసిన సినిమా పేరేంటి? అమీ తుమి. సారీ, తుమ్ వచ్చింది. మళ్ళీ చెప్పండి, సినిమా పేరేంటి? అమీ తుమి. అమీ తుమి. మీ పేరు అడవి శేషు, సినిమా పేరు అమీ తుమి. సరిపోయినాయండి 2 పేర్లు. ఇంకోసారి పేరుని కామెంట్ చేసినట్టు పేరు చెప్పుకోలేని ప్లేస్లో కొడతా. కూల్ సాంబా, కూల్. సరే, ఇంతకీ సినిమా డైరెక్టర్ ఎవరు? ఆయన గురించి చెప్పండి. మోహన్ కృష్ణ, ఎందుకంటే ఒక్క సినిమాకి అంతమంది డైరెక్టర్లు ఎందుకండి? అది ఒక్కరి పేరే. మా ఊళ్ళో దాని పేరు అనరండి, పేర్లు అంటారు. సరే, కానీ ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళ గురించి చెప్పండి. నువ్వు ఎలాగే యాక్ట్ చేసిన విషయం మాకు తెలుసు, నువ్వు కాకుండా కొత్త వాళ్ళ గురించి చెప్పు. అవసరాల శ్రీనివాస్. సినిమాకి నువ్వే అవసరమా అంటున్నారు, మళ్ళీ అవసరాల శ్రీనివాస్ ఏంటి? అవసరమా కాదండి, అవసరాల శ్రీనివాస్ ఇంటి పేరు అది. అవసరాల శ్రీనివాస్. బహుశా ఆయన కూడా నీలాగే చాలా చిన్న యాక్టర్ అయి ఉంటాడు. అంటే నేను ఇప్పుడు పేరు లేదు, అందుకే చెప్తున్నా. సరే, మీ ఇద్దరు కాకుండా మంచి యాక్టర్స్ ఎవరైనా ఉన్నారు సినిమాలో? వెన్నెల కిషోర్. వెన్నెల కిషోరా? వెన్నెల కిషోరు, జాబిలి ప్రసాద్, ఏంటండి వీళ్ళు? వెన్నెల ఆయన ఫస్ట్ ఫిల్మ్ అండి, అందుకనే వెన్నెల కిషోర్ అంటారు ఆయన్ని. వెన్నెల ఫస్ట్ సినిమా కాబట్టి వెన్నెల కిషోర్ అంటున్నారా? అంటే సినిమా పేరు రాత్రి అయితే రాత్రి కిషోర్, రాత్రి ప్రసాద్ అంటారా? ఓకే, అవును.
ఈ సినిమాలో గర్ల్స్ ఎవరు యాక్ట్ చేయలేదా? వీడియోలో సిగ్గు ఎందుకు చేయలేదు? చేశారు. ముందు వాళ్ళ పేర్లు చెప్పచ్చు కదా. ఇందాక అవసరాల శేషు, నాగు, బుస్సు అంటున్నారు. వాళ్ళ పేర్లు చెప్పండి. ఈషా రెబ్బా. ఈషా రెబ్బా. అబ్బా పేర్లు ఎన్నో పలకడం నా వల్ల కావట్లేదు. సర్లే కానీ ఈ పేర్లు పక్కన పెట్టి ఇంతకీ మీ ఆమీ తూమి సినిమా ప్రేక్షకులు ఎందుకు చూడాలి చెప్పండి. మీకు తెలియదు కానీ ప్రేక్షకులకి చాలా నచ్చుతోంది సినిమా. ద ఫిల్మ్స్ గుడ్ సక్సెస్, హౌస్ఫుల్స్ నడుస్తుంది. నాకు ప్రత్యేకంగా మల్టీప్లెక్సెస్ నుంచి, సింగిల్స్ నుంచి, యూఎస్ నుంచి కాల్స్ వచ్చాయి. వెరీ ఎక్సైటెడ్. మేమందరం మా అందరి కెమిస్ట్రీ బాగా సెట్ అయింది అంటున్నారు. నాకు ఇషాకి ఆ రొమాంటిక్ ట్రాక్ బాగా సెట్ అయింది అంటున్నారు. గొప్ప గొప్ప యాక్టర్స్ అందరు చేశారంటున్నారు. గొప్ప గొప్ప వాళ్ళు పేర్లే తెలీదు, గొప్ప గొప్ప వాళ్ళు అంట. గొప్ప గొప్ప వాళ్ళని మీకు మీరు అనేసుకుంటే సరిపోదు, ప్రజలు అనాలి, ముఖ్యంగా నేను అనాలి. అష్టాచమ్మ, జెంటిల్మెన్ అంటే మంచి సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అండి. అష్టాచమ్మ అంటే ఆడతారు, జెంటిల్మెన్ అంటే నాలంటోడు. ఈ పేర్లు పెట్టి కూడా సినిమాలు తీసేస్తున్నారా? అబ్బే అవన్నీ కాదండి. అసలు ప్రేక్షకులు థియేటర్కి వచ్చి సినిమా ఎందుకు చూడాలి? కామెడీ అండి. వచ్చిన ప్రతి క్యాండిడేట్ పడి పడి నవ్వుకుంటున్నాడు. ఆ పడి పడి ఏదో ఇంట్లోకి వచ్చి టీవీలో వచ్చే కామెడీ షోలు చూసి కూడా నవ్వుతున్నారు. రే మాది స్వచ్ఛమైన ఫ్యామిలీ కామెడీ అండి. ఇంట్లో అన్నం ఉన్నంత మాత్రాన బయట రెస్టారెంట్కి వెళ్ళి భోంచేమే ఏంటి? భోంచేయడం మానేరు కదా. అబ్బో మొత్తానికి ప్రేక్షకులు ఈ సినిమా కన్ఫామ్గా చూడాలంటారు. సరే మా ప్రేక్షకులకి ఈ సినిమా గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ప్రేక్షకులు చూడాలనుకోవట్లేదండి, చూస్తున్నారు. అమీ తుమి రిలీజ్డ్ June 9th. యూఎస్లో తెగాడేస్తుంది, నైజాంలో తెగాడేస్తుంది, వైజాగ్, విజయవాడ, బెంగళూరు, యూ నేమ్ ఇట్ ఆడుతుంది. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ మేము ఒక సక్సెస్ టూర్ మీద కూడా వెళ్తున్నాము ఇన్ ఫ్యూ డేస్. సక్సెస్ ఎంజాయ్ చేయడానికి ప్రేక్షకులు డిఫరెంట్ టౌన్స్లో, డిఫరెంట్ సిటీస్లో అందరితో పాటు కూర్చొని థియేటర్లు చూడటానికి, ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేయడానికి, ఆ నవ్వుల్ని లైవ్లో చూడటానికి. హలో మాస్టరు, చాలు ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్తే చూసాడు కూడా చూడడం మానేస్తాడు. ఆపండి ఇంకా ఎలా పోతున్నాం. అబ్బా నువ్వు సాంబార్